దివాళీ వస్తుంది, ఇంక అందరూ ఈ స్టేటస్ వేయడం స్టార్ట్ చేస్తారు. ఇంత వయసు వచ్చింది, దీపావళి అంటే ఏంటో తెలీదా? ఇట్స్ అ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, నాట్ అ ఫెస్టివల్ ఆఫ్ పొల్యూషన్ అండ్ సౌండ్. దీపావళి రోజు టపాసులు పేల్చకండి, పొల్యూషన్ వస్తుంది, కుక్కలు భయపడతాయి, పిల్లులు ఏడుస్తాయని ఈ స్లోగన్ స్టార్ట్ చేస్తారు. ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, డోంట్ సెలబ్రేట్స్ విత్ క్రాకర్స్, ఎకో ఫ్రెండ్లీ దివాళీ అని. ఇవంతా మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి యూస్ చేసే టెక్నిక్స్. ఇలాంటివి ప్రతి హిందూ ఫెస్టివల్ ముందు మాత్రమే ఎందుకు జరుగుతాయి? ఎప్పుడైనా ఆలోచించారా? శివరాత్రి వస్తే సేవ్ మిల్క్ అంటారు, హోలీ వస్తే సేవ్ వాటర్ అంటారు, దీపావళికి సౌండ్ ఎయిర్ పొల్యూషన్ అంటారు. ఇది చెప్పేవాళ్ళు బక్రీద్కి క్రిస్మస్కి ఎక్కడికి వెళ్తారు? ఎవరికి తెలీదు. మనం మాట్లాడుకుందాం దీని గురించి. ఇది మ్యానిపులేషన్లో ఒక టెక్నిక్, స్లో పాయిజనింగ్. మనకే తెలియకుండా మన చేత తినిపించే విషయం లాంటిది స్లోగా. ఇలా మన హిందూ పండగలు తప్పు అని మన యూత్కి చెప్తూ రావడం, వాళ్ళు పెద్ద అయ్యాక సనాతన ధర్మం తప్పు అని మతం మారిపోవడం, అది వాళ్ళ మెయిన్ మోటో. ఇది చూడండి, ఇది ఆంధ్రప్రదేశ్ స్కూల్ టెక్స్ట్ బుక్. ఇందులో మన ఫెస్టివల్ దీపావళి గురించి ఏముందో. ఈ పండుగ చాలా ఖర్చుతో కూడుకున్నది. టపాకాయల మీద ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు. దేశ రక్షణకు కావాల్సిన మందుగుడ్డు సామాగ్రి వృధాగా ఖర్చు అవుతుంది. దేశంలో అనేక మంది పేదవారు తిండి లేక బాధపడుతున్నారు. ధనవంతులు టపాకాయలు వినియోగించే డబ్బు బీదవారికి ఖర్చు చేసినా బాగా ఉంది. దీనివలన గాల్లో మైక్రో ఆర్గానిజమ్స్ చనిపోతాయి, ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారంట. ఇది ఏ గవర్నమెంట్లో చేసిన బుక్కో తెలియడం లేదు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ దీన్ని రివ్యూ చేస్తే బాగుండు. మీరు మీ ఒపీనియన్ కమెంట్స్లో చెప్పండి. అంటే కార్స్ నుంచి వచ్చే పొల్యూషన్ వాళ్ళకి ఏం కాదు, ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఏమీ కాదు. ఇప్పుడు వస్తారు కొంతమంది ఎన్విరాన్మెంటలిస్ట్ కమెంట్ సెక్షన్లో, అది అవసరం, ఫ్యాక్టరీస్ వల్ల మనీ వస్తుంది అని. నేను చెప్తా విను. ఒక్క శివకాశీలోనే మినిమం ఒక 500 నుంచి 1000 ఇండస్ట్రీ హబ్స్ ఉన్నాయి. దీనిపై ఆధారపడి లక్షల మంది పైగా డైలీ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు టపాసులు కొనకపోతే నెక్స్ట్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, వాళ్ళకి వర్క్ ఉండదు. లాస్ట్ ఇయర్ దివాళీ వల్ల దాదాపు 83 లక్షల కోట్ల బిజినెస్ జరిగింది. అంతమందికి హెల్ప్ అయినట్టేగా. ఇంతవరకు చూసారంటే మన కంటెంట్ మీకు నచ్చినట్టే ఉంది. సో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు దీపావళి ఎందుకు జరుపుకుంటారు? ఈ మధ్య యూత్కి ఏం తెలియడం లేదు. ఎందుకో ఒక్కసారి చూద్దాం. దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటాం? ఈ పండుగ మన తెలుగు సాంప్రదాయంలో చాలా విశిష్టం. దీపావళి అంటే దీపాల అవలి అని. రామాయణంలో శ్రీరాముడు రావణాసురుని చంపి అయోధ్యకి తిరిగి వచ్చిన రోజు దీపావళిగా జరుపుకుంటాం. చెడుపై మంచు గెలిచింది అని దీపాలు వెలిగిస్తాం. కృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసుని చంపిన రోజు కూడా నరక చతుర్థి అని పురాణాస్లో ఉంది. దీపావళి రోజు లక్ష్మీదేవికి పూజ చేస్తాం. సమృద్ధి కోసం ఇల్లు శుభ్రం చేసి రంగోలి వేసి దీపాలు పెట్టుకుంటాం. సంతోషాన్ని ప్రేమని పంచుకుంటాం. అవే కాకుండా మన తెలుగు వాళ్ళు దీపావళి రోజు పటాకులతో పాటు పిండి వంటకాలు ఫేమస్. అందరూ కలిసి సేమ్ సంతోషంతో ఈ రోజున ఎంజాయ్ చేస్తారు. అందుకే దీపావళి మన తెలుగు సంస్కృతిలో చాలా ముఖ్యం. వెలుగు, సంతోషం, ధర్మాన్ని జరుపుకునే పండుగగా ఇది సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రోపగండాస్ బై సెలబ్రిటీస్. ఇప్పుడు మెయిన్ టాపిక్కి వెళ్దాం. దివాళీలో ప్రోపగండాస్ సెలబ్రిటీస్ వల్ల. ఈ బాలీవుడ్ స్టార్స్ వాళ్ళ ఫెస్టివల్ని అడాప్ట్ చేస్తూ మన ఫెస్టివల్ని డిమిన్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్, అమీర్ ఖాన్ దివాళీ యాడ్లో పటాకులు కాల్చడం పొల్యూషన్ అంటారు. హిందూ సెంటిమెంట్స్ని హర్ట్ చేస్తూ దివాళీ గిఫ్ట్స్ వేస్ట్ అంటారు. ఈ హిపోక్రసీ ఎందుకు? ముస్లిం ఫెస్టివల్లో ఇలాంటి క్యాంపెయిన్స్ ఎందుకు చేయరు? వాళ్ళు హోలీ వాటర్ వేస్ట్ అంటారు, శివరాత్రిలో మిల్క్ వేస్ట్ అని చెప్తారు, కానీ ఈద్లో అనిమల్ సాక్రిఫైస్ పై మౌనంగా ఉంటారు. ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు? ఈ సెలబ్రిటీస్ అటెన్షన్ కోసం చేస్తారు. వాళ్ళ ఫేమ్ని యూజ్ చేసి ఓకిజంని ప్రమోట్ చేస్తున్నారు. కానీ మన హిందూ యూత్ మిస్లీడ్ అవుతున్నారు. బాలీవుడ్ ఫెమినిజం కూడా ఉంది ఇందులో. దీపావళికి ఇల్లు క్లీన్ చేయడం కూడా తప్పని ఉమెన్ని మ్యానిపులేట్ చేయడం. दिवाली पे पटाखे स्किप कीजिए. It's a festival of lights, not noise. पर पटाखे नहीं बजाने, प्रदूषण नहीं करना. By celebrating a noise-free and pollution-free Diwali. क्योंकि वो इतना धुआं आ चुका है अब कि वो मजा नहीं दिखता है. క్రాకర్స్ కాలిస్తే పొల్యూషన్స్ వస్తుందని చెప్పే వీళ్ళు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. అప్పుడు పొల్యూషన్ అస్సలు రాదు. వీళ్ళు మన ఇన్స్పిరేషన్. ఇందులో మీడియా పార్ట్ కూడా ఉంది. దివాళీ పొల్యూషన్ ఎగ్జాగరేట్ చేస్తుందని వెస్టర్న్ మీడియా డప్పు వాయిస్తూ ఉంటుంది. ఢిల్లీ పొల్యూషన్ దివాళీ టపాకాయల వల్ల కాదు అని ఆల్రెడీ ప్రూవ్ కూడా చేశారు. కానీ దివాళీని బ్యాన్ చేసింది. హిందూ ఫెస్టివల్ని టార్గెట్ చేస్తున్నారు. ప్రోపగండాస్ అండ్ ముస్లిమ్స్. కొంతమంది ఇస్లామిస్ట్ మన హిందూస్పై అటాక్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ దివాళీ టైంలో. ఈ అటాక్స్ సిస్టమేటిక్గా జరుగుతున్నాయి. ట్రివియల్ ఎక్స్క్యూస్తో వైలెన్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్గా ఓపీ ఇండియా రిపోర్ట్ ప్రకారం లాస్ట్ 20 ఇయర్స్లో 2005 నుంచి 24 వరకు 24 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. హిందూ దివాళీ జరుపుకున్న టైంలో ఇస్లామిస్ట్ అటాక్స్ చేస్తున్నారు. ఈ రిపోర్ట్స్లో డీటెయిల్గా ఉంది. లైక్ రాజస్థాన్ కైత్వాడలో 2024 దివాళీ నాడు హిందూ పటాకులు కొనడం వల్ల అటాక్ చేశారు.
ఒక్క యూత్ ఇంజూర్డ్ అయ్యాడు. ఇంకా నవీ ముంబై తజోలాలో కమ్యూనల్ క్లాషెస్ జరిగాయి. దివాళీ సెలబ్రేషన్స్ వల్ల హిందూస్ని టార్గెట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్గా చూడు, మీడియా దివాళీని యూస్ చేసుకుని క్రైమ్స్ని హిందూస్పై వేస్తుంది, కానీ క్రిమినల్ ముస్లిం అయితే హైడ్ చేస్తుంది. ఇన్ని ఉన్న దివాళీ ఎందుకు జరుపుకుంటాం రా? బికాస్ అది మన సంస్కృతి కాబట్టి. దివాళీ అంటే న్యూ బిగినింగ్, ప్రాస్పర్టీ, ఈవిల్పై గుడ్ విక్టరీ, ఫ్యామిలీ బాండింగ్, స్వీట్ షేరింగ్, దీపాలు వెలిగించడం, పటాకులు పేల్చడం, అది మన హ్యాపీనెస్ సోర్స్. ఫెస్టివల్స్ మన మెంటల్ హెల్త్కి సూపర్ బూస్ట్. ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, స్ట్రెస్ తగ్గుతుంది, కమ్యూనల్ సెన్స్ క్రియేట్ చేస్తుంది. మన హిందూ ఐడెంటిటీని ప్రిజర్వ్ చేయడం, పిల్లలకు పాస్ చేయడం. ఒక హిందూగా చెప్తున్నా, మన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఈ ప్రాపగండాన్ని ఇగ్నోర్ చేసి ఫుల్ గ్రాండ్గా సెలబ్రేట్ చేయి. టపాసులు యూస్ చేయి, పొల్యూషన్ వరి అవ్వద్దు, కానీ ట్రెడిషన్ మాత్రం వదలకు. మన ఫెస్టివల్ని స్ట్రాంగ్గా హోల్డ్ చేసి అటాక్స్ని ఫేస్ చేద్దాం. కంక్లూజన్, ఈ వీడియోతో మీ మనసులో హిందూ ప్రేడ్ పెరిగింది అనుకుంటున్నా. ఈ ప్రూఫ్స్తో క్లియర్గా కనిపించిందిగా ఈ ప్రాపగండాలను కౌంటర్ చేయడం. కమెంట్స్లో మీ దివాళీ ఎక్స్పీరియన్స్ ఇంకా ఇన్సిడెంట్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కొట్టు ఛానల్కి, లైక్ కొట్టు, షేర్ చేయి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయి. జై శ్రీరామ్, హ్యాపీ దివాళీ బ్రో.